యోగా కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ప్రశాంతతకి ఎంతగానో దోహదపడుతుంది. మనం డైలీ లైఫ్లో చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు అనుకుంటూ ఉంటాం. అలాంటి టైంని కొంత యోగా కోసం కేటాయించామనుకోండి, మంచి ఆరోగ్యమే కాదు, చక్కటి శరీర ఆకృతి మన సొంతమవుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగాని ఎంతగానో ప్రేమించే యోగా ఫ్రీక్ మంచు లక్ష్మితో మనం మాట్లాడబోతున్నాం. హాయ్ లక్ష్మి గారు. హలో అండి. First of all, I'm not a yoga freak. I just love yoga and I'm an enthusiast. I'm nowhere close. No, actually గూగుల్లో మీ పిక్చర్స్ చూసి నేను షాక్ అయ్యాను అసలు. అందుకే యోగా ఫ్రీక్ ఏమో అనుకున్నాను నేను. ఓకే, చాలా మంది యోగా అంటే దాని ఒక వెయిట్ రిడక్షన్ ప్రొసీజర్ లాగే చూస్తుంటారు, చాలా చేయండి. బట్ వాట్ ఈస్ యోగా టు యూ? యోగా అంటే ఏంటి మీ దృష్టిలో? వెయిట్ లాస్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ యోగాతో. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, నాకు ఎందుకు యోగా అంటే అంత నచ్చిందో. మా ఫ్రెండ్ యుఎస్లో ఉన్నారు. షీ వాజ్ అ బిగ్ రెగ్యులర్గా యోగాకి వెళ్ళేది. నన్ను రా 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 అని పిలిచినప్పుడు బా ఏమంతా బాగా స్లోగా ఉంటుంది, బోరింగ్ ఉన్న నా వల్ల బాగా అనుకున్నా. ఒక క్లాస్ 2 క్లాసులు అండ్ ఇట్ వాస్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. బట్ ఐ సెడ్ లెట్ మీ జస్ట్ గో. సో ఐ గాట్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ దట్ ఐ స్టార్టెడ్ టేకింగ్ టీచర్ ట్రైనింగ్. టీచర్ అవుదామని. ఐఎమ్ యాక్చువల్లీ a certified yoga teacher. బట్ ఆ టీచర్ ప్రాక్టీస్ చేయను నేను, లైక్. బట్ ఐ ఫీల్ నేను ఇండియాకి రావడానికి కారణం యోగా అని. ఎందుకు అని అనుకోవచ్చు. ఐ నో దట్ క్వశ్చన్ మార్క్. బికాజ్ ఐ బిలీవ్ మీరు యోగా చేసినప్పుడు మీ కార్మిక్ వాట్ ఎవర్ యువర్ కార్మిక్ థింగ్ ఈజ్, ఇట్ రిమూవ్స్ ఇట్. మనకు తెలియని లేయర్స్ ఉంటాయి కదా, ఇట్ రిమూవ్స్ ఇట్. సో నేను ఇండియాకు ఇంకో 5 సంవత్సరాల తర్వాత వచ్చేది ఉంటుందేమో, అది ముందే తీసుకొచ్చిందని. బికాస్ ఐ క్లియర్డ్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు, రైట్? సో యోగా చేసినప్పుడు ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్, యువర్ బాడీ, యువర్ మైండ్, యువర్ హెల్త్, టు గివ్ అ ఫుల్ లైఫ్. చాలా మంది బ్రతుకుతారు, చచ్చిపోతారు, మధ్యలో ఏం చేశారో కూడా తెలియదు వాళ్ళకి. I don't want to live a life like that. I want to live a life where every moment is conscious. Tappo righto, you have to enjoy it and నేను ఫీల్ అవుతుంటాను అనమాట. And yoga gave me a way to live life like that. Om dhira na 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 dhira dhira na, om dhira na 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 dhira dhira na, om dhira na om dhira na dhira dhira na na. యోగా అనేది ఈ జనరేషన్ ఎంతవరకు నిజంగా దాన్ని ఫాలో అవుతున్నారు? ఎందుకంటే ఫారెన్ వెళ్ళిపోయింది మన యోగా, ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా అయిపోయింది. ఫారినర్స్ వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు, వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మన ఇండియన్స్కి, లేకపోతే ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకి ఎంతవరకు యోగా గురించి తెలుసని మీరు అనుకుంటున్నారు? అసలు తెలియదండి. నన్ను అడిగితే ఎంత తెలుసు అని నాకు ఏమీ తెలియదు. సో నాకే ఏం తెలీదు అన్నదాన్ని ఇంకా ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి అ మ్యాండటరీ. ఇప్పుడు మనకి PE క్లాసెస్ ఉన్నట్టు it has to be mandatory that we have yoga classes, because it is mana aasti adi as India. You know, ekkadekad nuncho vachi mana ashramamski velli what is the meaning of life ani ekkadekad nuncho vastunaru. మన ఇంటి ఇది ఎక్కడొచ్చిందో ఈ థాట్, ఇది ముసలోళ్ళు అయిన తర్వాత, ఇది వయసు అయిపోయిన తర్వాత. నేను అదే అంటాను, వయసు అయిపోయిన తర్వాత మా అమ్మ కొన్నిసార్లు అంటుంది, ఈ గుడికి వెళ్తానంట, ఆ గుడికి వెళ్తానంట, ఎందుకు వెళ్తావు? అసలు అమ్మ కైలాష్ వెళ్ళాలనుకుంటున్నాను, మళ్ళీ ఆ ఈశ్వరుడు మళ్ళీ పిలవాలని. సో వెన్ దే ఆస్క్ మీ ఎందుకు అని ఆల్ దట్, ఐ సెడ్ నాకు ఇప్పుడు వయసు ఉంది, నాకు ఎనర్జీ ఉంది, నేను వెళ్ళాలనుకుంటే ట్రెక్కింగ్కి వెళ్ళగలుగుతాను. కైలాసం వెళ్దాం అంటే అంత చిన్న విషయం కాదు. యూ నీడ్ టు హ్యావ్ దట్ స్ట్రెంగ్త్. ముసలి వాళ్ళు కూడా వెళ్తారు, బట్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడి వెళ్తారు. ఐ సెడ్ వై? నాకు చేయాలనుకునింది, చూడాలనుకునిందల్లా నేను 50 లోపల చేస్తే తర్వాత రిలాక్స్ అవ్వచ్చు కదా. అన్ని అయిపోయి బాబోయ్ ఇప్పుడు వెళ్ళాలి అని వెళ్ళకుండా ఎందుకు నాకు ఆ లైఫ్ అని. 50కి కూడా నేను 30 లాగా ఉండాలి అన్న ఫీలింగ్ నాకు. సో దాట్స్ వై ఐ బిలీవ్ అండ్ ఫీల్ దట్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్
మన ఇండియాలో మనం ఒక 10-day యోగా కోర్స్కి పంపించడం కానీ విపాసనాకి పంపించడం కానీ ఐ థింక్ ఈ టూల్స్ అని దీస్ ఆర్ ఆల్ టూల్స్ ఐ సే ఇఫ్ యూ గివ్ దీస్ టూల్స్ టు చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ ఆర్ యంగ్ అడల్ట్స్ దే నో హౌ టు డీల్ విత్ లైఫ్. ఇంతకుముందు ఇండియాలో జాబ్ సెక్యూరిటీ లేదు, జాబ్స్ ఉండేటివి కాదు అనేవాళ్ళు, బట్ దెర్ ఆర్ సో మెనీ జాబ్స్ నౌ. బట్ ఆ జాబ్స్ ఉంటూ కూడా ఇట్స్ బికమ్ అ లాట్ ఆఫ్ వర్క్ ప్రెషర్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. ఇంతకుముందు ఓన్లీ ద మ్యాన్ యూస్ టు గో వర్క్ అండ్ కమ్. ఇప్పుడు మ్యాన్ అండ్ ఉమెన్ బోత్ హ్యావ్ టు వర్క్. హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్? ఇద్దరికి మళ్ళీ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ లేకుండా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలంటే యోగా గివ్స్ యూ సో మెనీ వేస్. ఇట్ సౌండ్స్ క్లీషే కానీ బట్ ఇట్స్ సో ట్రూ. Yes. So true. Oh. అంటే యోగానే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. జిమ్ ఉంది, లేకపోతే మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు ఇంట్లో. బట్ యోగాలో ఉన్న ఆ ప్రశాంతత కానీ ఆ గ్లో ఉంటుంది చూడండి, యోగా చేసే వాళ్ళలో వచ్చే ఒక గ్లో ఉంటుంది. మీకు ఎప్పుడు యోగా అంటే యోగా చేస్తే ఇంత బాగుంటుందా అని వచ్చిన ఆ ఫీలింగ్ వచ్చిన క్షణం నుంచి మీరు ఏమనుకున్నారు, ఈ యోగా నేను ఎప్పటికీ వదలకూడదు, ఇది కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా లైఫ్ లాంగ్ అని? ఓ అబ్సల్యూట్లీ. సి అగైన్ మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు మనం ఎలా చేయాలి, ఏం చేయాలి. అగైన్ వెయిట్ లాస్ అనేది ఇట్స్ నాట్ సంథింగ్. I do weight training also. I go to the gym because gym ki ellinappudu my bone density increases, my muscle increases. As an actor I have to look a certain way. Nenu oka cinema ki ready avutunnappudu oka look ravalante aa gym lone, because you are manipulating your body with weights. So a quick results ravalante you have to go to gym. Gym ni yoga ni please dayachesi compare cheyakandi. It's completely different. You have, it's a way of life, living. ఒక ప్రాణాయామం కానీ ఎన్నో కొన్ని వేల రకాలు ఉన్నాయి మీరు నేర్చుకోవాలనుకుంటే. సో మీకు ఏది బెనిఫిట్ అవుతుందో ఆ 4 నేర్చుకోండి చాలు. అంటే చాలా మంది ఇప్పుడు యోగాలో క్రాష్ కోర్సులు చేస్తూ ఉంటారు. 21 days యోగా, లేకపోతే 1 month యోగా. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీరు? 100% వర్కౌట్ అవుతుంది. మీరు 3-day యోగా కోర్స్ చేసిన వర్కౌట్ అవుతుంది, 3 hours యోగా క్లాస్ చేసిన వర్కౌట్ అవుతుంది. యూ లెర్న్ సంథింగ్. నో, దెర్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్ కదా. అండ్ ఎస్పెషలీ మన తెలియని విద్యని మనం నేర్చుకున్నప్పుడు వీ షుడ్ బి ఓపెన్ ఫర్ ఇట్. You'll never become a yoga like you Patanjali avalere avaru, right? But you have to be able to be open to learning. Okka asana నేర్చుకున్నా, ఒక్క ప్రాణాయామం నేర్చుకున్నా ఆ ఒక్కటి ఇంకో దానికి దారి తీస్తుందన్న నమ్మకం నాది. మన డైలీ లైఫ్లో మనకు తెలియకుండానే మనం చాలా ఆసనాలు వేస్తూ ఉంటాం. యూనో అంటే ఇప్పుడు కొన్ని మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. కింద కూర్చుని తినాలి తినేటప్పుడు, దానికి ఒకటి ఉంది, దానికి ఒక మీనింగ్ ఉంది, ఎందుకు కూర్చుని తినాలి. పడుకునేటప్పుడు ఇలా పడుకోవాలి, చాలా ఉన్నాయి. మన డైలీ లైఫ్లో మనం చాలా ఆసనాలు వేస్తుంటాం, బట్ అవి మనం గుర్తించాం. స్పెషల్గా మళ్ళీ యోగా క్లాసులకు వెళ్ళి నేర్చుకోవాలనుకుంటూ ఉంటాం. మీకు తెలిసిన ఏమైనా కొన్ని టిప్స్ చెప్తారా డైలీ లైఫ్లో మనం చేయగలిగేవి? చెప్పనా? చెప్పండి. మిక్సీ, ఈ వాక్యూమ్ క్లీనర్ మీ ఇంట్లో నుంచి పడేయండి. మీరు రుబ్బే పిండి మీరు రుబ్బితే, మీరు తుడిచే నేల మీరు తుడిస్తే, మీరు చిమ్మే చిమ్ముడు మీరు వంగి చిమ్మితే అవే చాలు. ఏ యోగా క్లాస్కి వెళ్ళనక్కర్లేదు. వి బికమ్ లైఫ్ ఆఫ్ రిమోట్ కంట్రోల్స్. అన్ని ఇన్స్టెంట్ గా రావాలి మనకి. సినిమా థియేటర్కి వెళ్ళి చూసేంత ఓపిక కూడా లేకుండా ఉన్నాం మనం. సో యూ గాట్ టు లైక్ మూవ్ థింగ్స్ అరౌండ్ అని. దట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్, యునో. అందుకే యునో, డిడ్ యు నో దాట్ ఇప్పుడు మనం పిల్లలు ఊరుకోవాలని ఫోన్లు, ఐప్యాడ్లు, ట్యాబ్లు ఇచ్చేస్తున్నాం. వాట్ ఇట్ డస్ టు ద బ్రెయిన్, టు అ చైల్డ్స్ బ్రెయిన్, ఇట్స్ ద సేమ్ ఎఫెక్ట్ యాజ్ అ కెమికల్ డ్రగ్ కాల్డ్ కొకేన్ డస్. మీరు కొకేన్ తీసుకుంటే ఎలాగా మీ బ్రెయిన్ ఆల్టర్ అవుతుందో మీరు బికాస్ ఇట్ యూజెస్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫ్రంటల్ పార్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ అంట. బికాస్ యువర్ కిడ్స్ ఆర్ సో స్టిమ్యులేటెడ్. ఇప్పుడు ఒక పక్క యాంగ్రీ బర్డ్స్ అనుకోండి, అది అందరికీ తెలిసిందే. ఒక పక్క ఇది లాగాలి, అదొకటి ఇటు పడాలి, ఇటు పడాలి. దెర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్, రైట్? నేను కూర్చొని ఆ చెట్టు చూడడం అంటే వాట్ ఈస్ ఎక్సైటింగ్ ఫర్ దెమ్ విత్ దట్ చెట్టు, బికాస్ యూ స్టిమ్యులేటింగ్ యువర్ బ్రెయిన్ సో మచ్. That is not what future is. Those are all man-made machines. We got to go back to earth. Our leaves, our plants, our hearts. You know? ఎంతమంది
ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం కూడా కష్టం అయిపోతుంది. ఐల్ సీ యూ లేటర్, ఐ కాల్ యూ బ్యాక్. ఇప్పుడు ఫోన్ తీయడం కూడా కష్టం అయిపోతుంది మనకి. సో ఐ గెస్ there has to be, we have to be very protective. మనం తెలుగు వాళ్ళం అంటే రోషం వచ్చేస్తుంది, ఇండియన్స్ అంటే రోషం వచ్చేస్తుంది, క్రికెట్ అంటే రోషం వచ్చేస్తుంది. ఆ రోషం మన కల్చర్లో కూడా ఉంచాలి, మన ట్రెడిషన్లో కూడా ఆ రోషం రావాలి. ఇది పాడుపడిపోతుంది, ఇది అంతరించిపోతుంది. బికాస్ వీ హ్యాడ్ అ లైఫ్ ఆఫ్, we didn't believe in books for a very, very long time. It was all oral dhyanam. You know, so recital after recital, we were human bodies that carried messages for hundreds of centuries, thousands of centuries. Thank God we have books now. But what are we doing in holding on to that tradition is what I ask anamata. So aa paurusham akkadunchi mana values ni పోగొట్టుకోకుండా చూస్తే మనలో చాలా మంది అబ్బా అసలు నాకు టైం లేదంటారు, ఫోన్ల మీద గంటలు గంటలు కూర్చుంటారు. ఎక్సర్సైజ్ చేయడానికి మాత్రం రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, నాకు అసలు టైం దొరకట్లేదు అంటారు. మీరు చాలా బిజీగా ఉంటారు, మీకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి, బట్ ఎలా టైం స్పెండ్ చేస్తారు? యోగా కోసం కానీ ఎక్సర్సైజ్ కోసం కానీ ఎలా ప్లాన్ చేసుకుంటారు? ప్రత్యూష, లైఫ్లో టైం లేదు అన్నది ఒక లేజీ మ్యాన్స్ ఎక్స్క్యూజ్. మీలో ఫిట్నెస్కి కానివ్వండి, లేకపోతే స్పిరిచువల్ యాంగిల్ కూడా ఏమైనా ఉందా? అంటే మీ మాటల్లో చాలా తెలుస్తున్నాయి నాకు. చాలా ఉంది ఆ స్పిరిచువల్. అది కూడా ఒక కారణమా మీరు యోగా అంత ఇష్టపడటానికి? నో, యోగా చేశాక నాకు ఆ స్పిరిచువాలిటీ మీద ఇంకొంచెం స్ట్రెంగ్త్ వచ్చింది అనిపిస్తుంది. బికాజ్ ఐ బిలీవ్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్. సమ్ పీపుల్ డోంట్. సో I think we have a conscious mind and a body and so much knowledge that we can prepare our lives for what it can be after. So the more knowledge, the more daivatvam manam unde koddi, I believe that there are different realms in the beautiful world outside, and we go step by step. And what we do with this life, that's what Buddha says, or that's what Sadhguru says, that when you do this, you reduce your life cycles, because you ultimately want to be in bliss in the spirit world. Yes. అండ్ ఇంత బాగా చెప్తున్నారు ఫిట్నెస్ గురించి కానివ్వండి, హెల్త్ గురించి కానివ్వండి. మీలాంటి ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అని మేము అనుకుంటున్నాం, మీరు కాదని అనొద్దు ప్లీజ్. Rakul is a fitness freak. ఓకే. Oh, she's mad. She's mental fitness freak. ఓకే. ఇప్పుడు ఇలా ఇంట్లో అందరూ కూర్చున్నప్పుడు ఎవరికైనా క్లాసెస్ ఇస్తూ ఉంటారా మీరు, హెల్త్ గురించి కానీ ఫిట్నెస్ గురించి కానీ? మా నాన్న ఉన్నారు మా అందరికి క్లాసులు ఇవ్వడానికి. ఆ పొట్టేంటి, ఆ చేతులేంటి, ఆ ఇదేంటి, ఇదేంటి ఎలా ఊగుతుంది అదే. సో హీఈస్ ఆ బిగ్గెస్ట్ క్రిటిక్. ఆయన ఇప్పటికి 22 రోజులు అయింది రైస్ తాకి, బికాస్ హీ వాంట్స్ టు లూజ్ 2 inches ఆన్ హిస్ స్టమక్. నేను మొన్న అక్కడికి వెళ్తే బిర్యానీ తిందా అంటే ఇలా చూసారు, మీరు తినకండి డాడీ నేను తింటాను. సో ఆ బిర్యానీలో ఉన్న పీసెస్ తీసుకున్నారు, రైస్ నేను తిన్నాను. ఓకే. సో అందుకే ఆయన సినిమాలో యోగా చేయని ఒక సాంగ్ కూడా పెట్టుకున్నారు కదా. హి ఈస్ ద మోస్ట్ ఫిట్. నేను నా లైఫ్లో మా నాన్నగారిని ఎప్పుడు రన్నింగ్ రేస్లో ఓడించలేకపోయాను. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు హిస్ నీస్ హర్ట్, బట్ వెన్ హీ వాజ్ రన్నింగ్ ఇక్కడ ఈ కేబీఆర్ లో, సో ఆయన సెక్యూరిటీ నా దగ్గర ఉంచి ఆయన పరిగెత్తే వాళ్ళు ముందు, బికాస్ ఐ కుడ్ నెవర్ కీప్ అప్ విత్ హిమ్ ఆర్ క్యాచ్ అప్ విత్ హిమ్. అండ్ ఫైనలీ యోగా డే ఇలాంటి ఒక రోజు మనం చేసుకుంటామని బహుశా ఎవరు ఊహించి ఉండరు, పైగా ఇంటర్నేషనల్ యోగా డే అయింది. సో ఈ రోజు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఐ థింక్ ఇట్స్ ఫెంటాస్టిక్ దట్ మనం మన కల్చర్ని, మన ట్రెడిషన్ని మనం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మనం రికగ్నైజ్ చేసి దాన్ని సెలబ్రేట్ చేస్తున్నామని. బికాజ్ జస్ట్ నాట్ యోగా, దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ ways of living, but yoga I think is the primal way of living. And ఇది ఒక్కటిగానే మనం నేర్చుకోగలిగితే మనకి లైఫ్లో ఉన్న చాలా క్వశ్చన్స్ గెట్ ఆన్సర్డ్ ఆటోమేటిక్లీ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, నిజంగా చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. లైఫ్లో టైం లేదు అని దయచేసి చెప్పొద్దు, మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకా బాగా అర్థమైంది. ఎప్పుడు టైం లేదంటే టైం కుదుర్చుకోండి. ఒక్కసారి యోగాకి మాత్రం మీరు అలవాటు పడ్డారంటే చచ్చే వరకు దాన్ని వదలరు, అది మాత్రం పక్కా. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. అంత ఈజీగా కూడా చావరు యోగా చేస్తే. గుడ్ వన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.